నేషనల్స్ స్పోర్ట్స్ డే సందర్భంగా మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పుట్టగుంట స్పోర్ట్స్ ఫిట్ ఇండియా ప్లెడ్జ్ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా వాలీబాల్ కోర్టు మేము వేసుకున్నాము. తర్వాత 3, 4, 5 పిల్లలందరికీ 50 మీటర్స్ రన్నింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని క్లాసులు, తర్వాత గర్ల్స్ సపరేట్గా, బాయ్స్ సపరేట్గా, 3rd క్లాస్ పిల్లలకు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తర్వాత బాయ్స్ చూడండి ఎంత బాగా రన్ చేస్తున్నారు. నెక్స్ట్ వాలీబాల్ బాయ్స్ అందరినీ 2 హౌసెస్గా డివైడ్ చేసాము. దానిలోంచి వాళ్ళే హౌస్ కెప్టెన్స్ వాలీబాల్ టీమ్ను రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకొని వాలీబాల్ గేమ్ని కండక్ట్ చేయడం జరిగింది. వాలీబాల్ ఎవరెవరంటే బ్లూ హౌస్, నెక్స్ట్ రెడ్ హౌస్ అన్నమాట. దీనిలో విన్నర్స్ జయరాజు టీం విన్ అయింది. రన్నర్స్గా రాహుల్ టీం ఉన్నారు. అందరూ కూడా చాలా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో గేమ్ని బాగా ఆడి, ఏమంటే మేము ఫస్ట్ టైము మా గ్రౌండ్లో వాలీబాల్ కోర్టును వేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మాకు గ్రౌండ్ చాలా తక్కువగా ఉంటుంది, పైగా చుట్టూ ఇళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పక్కన చెరువుది పూడ్చుకొని చిన్నగా వాలీబాల్ కోర్టు రెడీ చేసుకున్నాము. ఇప్పుడే స్టార్టింగ్ మొదలు పెట్టామన్నమాట. పిల్లలు కబడ్డీ ఆడండి అన్న అంటే, లేదు మేడం ఫస్ట్ టైం మనం వాలీబాల్ మేము నేర్చుకుంటున్నాం కాబట్టి వాలీబాల్ పెట్టండి ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా అని అడిగారు. అందుకని వాలీబాల్ గేమ్ని మేము పెట్టడం జరిగింది. ఆ విధంగానే గర్ల్స్కి 2 హౌసెస్గా డివైడ్ చేసుకొని ఆ హౌస్ పిల్లలను కూడా 2 టీమ్స్గా డివైడ్ చేసి కబడ్డీ నిర్వహించడం జరిగింది. కబడ్డీ కూడా చాలా బాగా, అసలు పైగా ఏంటంటే మా స్కూల్ గర్ల్స్ అందరూ కూడా కబడ్డీలో నెంబర్ 1 అనమాట. మేము ఆడదాం ఆంధ్ర టీం అప్పుడు కూడా మా పుట్టగుంట హై స్కూల్ పిల్లలు డిస్టిక్లోనే 2nd ప్లేస్ వచ్చారు. అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ప్లస్ లాస్ట్ ఇయర్ 10th చదివిన పిల్లలతో కలిపి మేము ఆడదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేశాము. మా గర్ల్స్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చేమో, అంత బాగా కబడ్డీ ఆడతారు. ఒకసారి మీరు కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి ఒక్కొక్కళ్ళు చాలా ఇది అన్నమాట. అంటే మాకు ప్రాక్టీస్ తక్కువ ఉంది, వర్షాకాలం కాబట్టి గ్రౌండ్ కూడా ఫుల్గా వాటర్ ఉంది. ఈ 4-5 రోజుల నుంచి ఎండ రావటం వలన వాళ్ళని ఈరోజే హెచ్ఎం గారిని పర్మిషన్ అడిగి తీసుకుని గ్రౌండ్కి తీసుకురావటం జరిగింది. మా స్టాఫ్ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటారండి మా గేమ్స్కి. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మేము కూడా ఆ విధంగానే మా స్కూల్ని ఇంకా ఇంకా పై స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నాను. ఆ విధంగానే మా స్టూడెంట్స్కి కూడా చాలా బాగా రైడింగ్ కానీ ఈ టెక్నిక్స్ కానీ చూడండి, హోల్డింగ్ ఎలా చేశారో. కాకపోతే అక్కడ సెంటర్ లైన్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ చూడండి పిల్లలందరూ బాగా యాక్టివ్గా ఉంటారండి. కానీ మాకు కొంచెం పిల్లలు స్ట్రెంత్ కొంచెం ఇదిగా ఉండటం వల్ల నేను ఇంకా ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. కానీ ఇక నుంచి కూడా రేపు మాకు గ్రిట్ పోటీలని, మండల స్థాయి అని, తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయి అని ఇలా ఉంటాయి కదా, ట్రై చేస్తాము. మీరందరూ ఆస్వాదించండి.